హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో, టెలిగ్రామ్ బుకింగ్స్ ఏదైతే వస్తుందో అది చూద్దాం. ఈరోజు ఎంత బిజినెస్ అవుతుందో చూద్దాం, ఈరోజు ఎట్లా నడుస్తుందో. ఓకే, ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి మీ బిజినెస్ ఎంత అయింది అనేది. సరే చూద్దాం ఈరోజు ఎట్లా నడుస్తుంది ఏందని. చూడండి, 0 అయితే వేసుకున్న రీడింగ్. గ్యాస్ అయితే 3 పాయింట్లు ఉంది. పోదాం చూద్దాం ఈరోజు ఏమవుతుంది. ఇంకా మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. కాచిగూడ 15 కిలోమీటర్లకు 384 రూపాయలు ఇస్తున్నాడు. పికప్ వచ్చేసి 1.3 ఉంది. పోదాం ఇంకా. మనకైతే 384 రూపాయలు వచ్చింది. 15 కిలోమీటర్ల డ్రాప్. ఇది కిలోమీటర్కి ఎంత పడ్డది చూడండి. 24 రూపాయలు పడ్డది. కానీ 400 ఇచ్చిపోయారు వాళ్ళు కాచిగూడకు వస్తే. ఇలాంటి బుకింగ్లు తీసుకోండి అంటే పనికి రాని బుకింగ్లు తీసుకుంటాం. ఇది వేస్ట్. 3 కిలోమీటర్లు ఇది ఇంకా వేస్ట్. చూడండి, మనకైతే ర్యాపిడోలో ఇంకో పికప్ వచ్చింది. హైటెక్ సిటీ డ్రాప్. ఈ పికప్లు వేస్ట్, ఓలలో చక్కగా వస్తలేవు. పికప్ హైటెక్ సిటీ డ్రాప్ 3 కిలోమీటర్లన్నర ఉంది. 400 ఇస్తున్నాడు. మనకైతే 408 రూపాయలు వచ్చింది. కిలోమీటర్కి ఎంత పడ్డది అంటే 21 రూపాయి పడ్డా. చూడండి, ఫర్ కిలోమీటర్ 21 రూపీస్. నుంచి ఇంకా హైటెక్ సిటీ నుంచి రావడం కష్టం. ఇంకా చూడండి, మనం అయితే టెలిగ్రామ్లో బుకింగ్ తీసుకున్నాం. ఇది ఎక్కడి నుంచి? నిజాంపేట నుంచి పెట్టిరు. చూడండి, నిజాంపేట నుంచి నానక్రామ్ కూడా 600 ఇస్తామని. అయితే ఇప్పుడు 700. అది ఒక పికప్ వేరే సైడ్ ఉంది, అందుకు ఇది తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టినా నేను. ఇది నాదే వాయిస్. అయితే ఇది ఎప్పుడో తీసుకున్నా ఆల్రెడీ. ఈ బుకింగ్ ర్యాపిడోలో బుకింగ్ తీసుకోముందుకే తీసుకున్నా. ఇంకా హైటెక్ సిటీ ఎట్లాగో వస్తున్నా కదా అని తీసుకున్నాను అనమాట. ఇది యువర్ రైడ్లో వచ్చింది పికప్. వాట్సాప్లో అయితే లొకేషన్స్ ఇట్లా పంపిస్తారు. 3 ఎంప్లాయీలు ఉన్నారు. లొకేషన్స్ వచ్చినాయి ఇవన్నీ. చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఎంప్లాయీస్ నెంబర్ చేస్తారు ఇట్లా. స్వాతి, వంశీ, శివకృష్ణ సార్ 3 ఉన్నారు. ఇట్లా 3 నెంబర్లు ఉంటాయి. 3 ఫోన్ చేస్తే వాళ్ళు లొకేషన్ పెడతారు అనమాట. ఆల్రెడీ నాకు లొకేషన్ వచ్చింది. ఇదే లొకేషన్. పికప్ వచ్చేసి ఫస్ట్ పికప్ 10 కిలోమీటర్లు పోవాలి. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా అక్కడక్కడనే 1 కిలోమీటర్. మొత్తం మీద 10-11 కిలోమీటర్లు పికప్ ఉంటుంది. పోవాలి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. అయితే చాలామంది కామెంట్ బాక్స్లో ఏం అడుగుతారు అంటే టెలిగ్రామ్ లింక్ పంపించండి అంటారు. అన్న దీనికి లింక్స్ ఏది ఉండదు. ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ మొత్తం అప్డేట్ చేసుకున్న తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ ఫోన్ నెంబరు, మీ పేరు. నాకు యాడ్ ఆప్షన్ ఉన్న గ్రూపులన్నీ యాడ్ చేస్తా. యాడ్ ఆప్షన్ లేనివి మీకు నెంబర్లు ఇస్తా. నాకు ఫోన్ చేసి మీరు నెంబర్ పెడతారు కదా, నేనే ఫోన్ చేసి మీకు నెంబర్స్ ఇస్తా. అడ్మిన్ నెంబర్స్. వాళ్ళకి ఫోన్ చేస్తే యాడ్ చేసేస్తారు. ఏ ప్రాబ్లం లేదు. కానీ యాడ్ ఆప్షన్ ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేస్తాను నేను, నాకు వీలైన అన్నీ. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నెంబర్స్, మీ పేరు పంపించండి, నేను చూస్తా. వచ్చినాయన్నీ యాడ్ చేసేస్తా. ఒకవేళ యాడ్ కానివి ఏదైనా ఉంటే నెంబర్స్ ఇస్తా అడ్మిన్స్వి. వాళ్ళకి ఫోన్ చేసి యాడ్ చేసుకోండి, యాడ్ అయిపోతారు. బుకింగ్స్, ఐటీ బుకింగ్స్ వస్తాయి, కొట్టుకోండి, నడపండి. ఇది ఓలా ఊబర్ లాగా కాదు, రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక 30 కిలోమీటర్స్కు 800, 10-15 కిలోమీటర్స్కు 600 అలాంటి అమౌంట్స్ ఉంటాయి. ఇంకొకటి టెలిగ్రామ్ అనేది ఏ బెట్టింగ్ యాప్ అయితే కాదు. ఇది ఒకటైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డ్రైవర్లకు సంబంధించింది ఇది. ఓకేనా? సరే పోదాం ఇంకా పికప్కి అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. ఏంటిదంటే నా ప్రీవియస్ వీడియోలో టెలిగ్రామ్ గురించి మొత్తం వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటిదంటే టెలిగ్రామ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అనేది మొత్తం మీకు ఆ వీడియోలో మొత్తం అర్థమైపోతుంది. ఆ వీడియో పూర్తి వీడియో చూడండి,
మీకు మొత్తం అర్థమైపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఆ డౌట్ క్లియర్ చేసేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే బుకింగ్స్ టెలిగ్రామ్ గురించి సంబంధించింది ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను డౌట్ క్లియర్ చేస్తా, మీకు రిప్లై ఇస్తా ఖచ్చితంగా నేను చూసినప్పుడు. ఎందుకంటే నేను కూడా వెహికల్ నడుపుతా, ఎందుకంటే ఇబ్బంది. నేను ఇన్స్టాగ్రామ్ అసలు చూడను, ఇప్పుడు సాయంత్రం ఖాళీ టైంలో చూస్తా, అప్పుడు రిప్లై ఖచ్చితంగా ఇస్తా. ఒకసారి చూడండి ఆ వీడియో, అయితే పూర్తి వీడియో చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ గ్యాస్ కొట్టించుకుందామని నానక్రామ్ కూడా వెళ్తే గ్యాస్ లేదు అక్కడ. ఏం చేయాలన్నా అని ఆలోచిస్తున్నా. హబీస్పేట పోతే 10 కిలోమీటర్లు చూద్దాం అక్కడ ఒక డ్రాప్ వస్తే ఓలా ఊబర్లో ఏదైనా తీసుకొని పోదాం అనుకున్నా, రాలేదు. అప్పుడే ఒకటి గ్రూప్లో బుకింగ్ పెట్టిర్రు, లాగౌట్ 3 లాగౌట్ ఆల్రెడీ 2:30 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పికప్ పోతున్నా ఆల్రెడీ. గ్రూప్లో అయితే పెట్టారు మల్కాజ్గిరి, ఇది లాగౌట్, ఇది ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు కంపెనీ నుంచి. 3 లాగౌట్ 4 లాగౌట్లు అట్లా ఉంటాయి అనమాట. 800 ఇస్తారు. ఇది మల్కాజ్గిరి పోతున్నా. ఈ పికప్ అయితే తీసుకున్నా, ఇట్లా ఫోన్ చేయగానే కొంచెం తొందరనే మంచిగా దొరికింది. ఇంకా పెట్రోల్లో పోతున్నా, ఏం చేస్తాం, ఇక్కడ టైంపాస్ చేయాలంటే కాని పని. ఇప్పుడు ఆడ గంటన్నర సేపు పెట్రోల్ ఆడ లైన్కు నిలబడాలంటే కాదు. ఇంకా పెట్రోల్లో పోదాం, 600 మిలుగుతాయి కదా, 200 పెట్రోల్ పోయినా 600 మిలుగుతాయి. అందుకే తీసుకున్నా, లేకపోతే వదిలేస్తుంటే. కానీ టైం వేస్ట్, ఈరోజు బిజినెస్ కూడా ఎక్కువ కాలేదు, అందుకే పికప్ పోతున్నా. ఇక తీసుకున్నా గ్రూప్లో, ఏం చేస్తాం. అయితే ఇక చూడండి, ఈయన పెట్టిండు రాకేష్ అని. నేను బుకింగ్ తీసుకున్నట్టు ట్యాగ్ చేసి పెట్టిన. రాకేష్ బాలాపూర్లో ఉంటాడు ఈయన. ఇది మల్కాజ్గిరి డ్రాపు, తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టేసిన. పికప్ కూడా వచ్చేసిన, వాళ్ళు వస్తారు తీసుకొని పోవాలి. ఇక హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. లాగౌట్ అయితే అయిపోయింది, 4:45కి అయిపోయింది. పెట్రోల్లో పడిపోయింది బండి, పెట్రోల్లో నడుస్తుందని చెప్పేసి ఇంకా నా వల్ల అయితే లేదు. అది కిలోమీటర్కు అదెంత 1 లీటర్కు 11-12 ఇస్తుంది. ఆల్రెడీ 500 పెట్రోల్ అయిపోయింది నిన్న నుంచే. ఇంకా వద్దని చెప్పేసి తార్నాకకి అయితే వచ్చి ఆగిన, గ్యాస్ నింపించుకుందామని. ఇక్కడ నింపించుకున్నాక ఏ బుకింగ్ అయినా, అది బుకింగ్ నడపకుండా మంచిదే, కానీ పెట్రోల్ నడిపితే ఉన్న బండి అమ్ముకోవాలి. అందుకే పెట్రోల్ ఆగిన, ఇక్కడ బంకులో ఆగిన, తార్నాక బంకులో వెయిట్ చేస్తున్నా. ఈ డ్రైవర్కు ఎంత టైం అవుతుందో ఏమో, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత లైన్ ఉంది. ఒక 30 బండ్లు ఉంటాయి ఇక్కడ ఈ బంకుల. ఇక్కడ వరకు లైన్, బస్ స్టాప్ వరకు. ఈ ఒక్కొక్క దగ్గర 2 గంటలు, గంట వేస్ట్. ఇక్కడనే గ్యాస్ కనే టైం అంతా వేస్ట్ అవుతుంది. రోజు 3 గంటల టైం అంతా గ్యాస్కే వేస్ట్. మనము 5 గంటలకు గ్యాస్ పోతే 6:38 గ్యాస్ అయింది. గ్యాస్ ఇప్పుడు నిండింది. మనకైతే ఇక్కడ నుంచి ఒక పికప్ వచ్చింది ర్యాపిడోలో, సికింద్రాబాద్ స్టేషన్ 6 కిలోమీటర్లకు 160 ఎంతనో ఇస్తున్నాడు. పికప్ 1.4 ఉంది. పోదాం ఇంకా. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా ఇక డ్రాప్ అయిపోయింది. ఈ నుంచి ఏ బుకింగ్ వస్తలేదు. స్టేషన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, బుకింగ్లు ఏమో వస్తలేవు. చచ్చిపోయారో ఏం అర్థమవుతలేదు. బుకింగ్ ఒక్కటి కూడా వస్తలేదు, ఎందుకో ఏమో అర్థమవుతలేదు. చూడండి సికింద్రాబాద్ స్టేషన్లో బస్సులు, ఆటోలు, క్యాబులు ఇన్ని ఉన్నాయి, కానీ బుకింగ్లు మాత్రం, పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు కానీ బుకింగ్ మాత్రం వస్తలేదు. ఎంతసేపు ఆగాలి. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోతే 156 రూపాయలు ఇచ్చిండు. ఆటో కన్నా అధ్వానం అయిపోయింది కార్ అంటే. 150కు, 50 రూపాయలకు, 100 రూపాయలకు క్యాబులు వస్తున్నాయి. ఒకప్పుడు ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే ఆటో దగ్గరికి పోతే 200, మినిమం 200 అంటుండే. ఇప్పుడు 100 రూపాయలకు వస్తుంది, 50 రూపాయలకు కూడా వస్తుంది క్యాబ్. అట్లుంది పరిస్థితి, ఏం చేస్తాం. అయితే ఏమైందంటే ఆడ గ్యాస్కు దగ్గర ఆగిన కదా, తార్నాక దగ్గర. అన్న వెంకటేష్ అని ఆల్ ఇన్ వన్ గ్రూప్ ఓనర్ ఈయన. ఈ అన్న పెట్టిన బుకింగ్ 10:30కు కోంపల్లి నుంచి ఎయిర్పోర్ట్ డ్రాప్. నేను తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టినది. ఎయిర్పోర్ట్ డ్రాప్. అమౌంట్ సిటీ నుంచి వెళ్ళాల్సింది అమౌంట్ 1400 రూపాయలు ఇస్తా అన్నాడు. చాలా పెద్ద అమౌంట్, మంచి అమౌంట్ ఇది. అందుకే తీసుకున్నా. ఇంకా నైట్ చేయాలి ఈరోజు, చూద్దాం. అక్కడ డ్రాప్ చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లాగౌట్లు ఉంటాయి, లాగౌట్లు తీసుకోవాలి. ఇంకా 10:30 కంటే 7:30 అవుతుంది. మెల్లగా పోవాలి ఇంకా కోంపల్లి, చూద్దాం. చూడండి సికింద్రాబాద్ స్టేషన్లో ఎన్ని క్యాబ్స్ ఉన్నాయి, రోడ్డు మీద ఎన్ని బండ్లు. చాదాయానికి ఆగిరు మన డ్రైవర్లు అందరూ.
ఇన్ని వెహికల్స్ ఆగినాయి చూడండి చూడండి, ఎక్కడంటే అక్కడ క్యాబ్సే, రోడ్డు మీద అన్ని బండ్లే. ఇట్లా అయితే ఎట్లా సంసారం నడుస్తుంది? బుకింగ్ లేక అందరు రోడ్డు మీద. చూడండి ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నుంచి దూలపల్లి దగ్గర, కోంపల్లి దగ్గర నాకు ఎయిర్పోర్ట్ డ్రాప్ ఉంది కదా, ఒకటి తీసుకున్నా గ్రూప్లో. సరే, ఆ నుంచి ఒక పికప్ అయితే వచ్చింది ఓలాలో. చూడండి 13 కిలోమీటర్లకు మనకు ఓలాలో ఎంత ఇచ్చిండు, 50 నిమిషాలు పట్టింది. 14 కిలోమీటర్లు వేసుకో, 14 ఇంటూ 15 రూపాయల దాకా ఇచ్చిండు. నేను ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే, కోంపల్లి ఉత్తగా పోవద్దు అని తీసుకున్నా అంతే, వేరేది ఏది లేదు. ఇది నడపాలని కాదు, ఈ 15 రూపాయల కిలోమీటర్ నడపాలని అసలుకే కాదు. ఇట్లా ఉంది మన పరిస్థితి చూడండి. ఇంత ట్రాఫిక్ గంట సేపు వస్తే 210 అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, కిలోమీటర్ 15 రూపాయలు ఇస్తే మనకి ఏం వర్కౌట్ అవుతుంది? గంట సేపు వచ్చినాం మళ్ళా. కానీ ఇక్కడ కస్టమర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 270 రూపాయలు ఇచ్చిపోయారు, 50 రూపాయలు ఎక్కువ ఇచ్చిపోయారు. సరే అని నేను కూడా, ఇప్పుడు మన కిలోమీటర్ 20 రూపాయలు పడ్డట్టే. అసలు ఇటు రాకపోతుంటే, కానీ ఇక 10:30కు మనకి ఎయిర్పోర్ట్ డ్రాప్ ఉంది కాబట్టి వచ్చిన, లేకపోతే రాకపోతుంటే. మన డ్రైవర్లు చాలామంది 12-11 రూపాయలకే నడుపుతుర్రు. వద్దన్నా నడపొద్దన్నా అని ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేరు. మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవ్వరు మన డ్రైవర్లు ఈ వీడియో చూసినా కిలోమీటర్ మినిమం, అది ఓలా ఊబర్ ఎవరైనా సరే 20 రూపాయలు కిలోమీటర్ ఉంటేనే నడపండి, లేకపోతే వేస్ట్. ఓకే, ఎయిర్పోర్ట్ ఈరోజు అయితే నైట్ చేద్దామని ఫిక్స్ అయినా. 24 అవర్స్కి ఎంత బిల్ అవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొద్దిసేపు కొంచెం అన్నం తిని కొద్దిసేపు పడుకొని ఇంక ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి ఇంకా నైట్ అంతా నడపాలి. చూద్దాం, లాగౌట్లు తీసుకోవాలి ఈరోజు. లాగౌట్లు కొట్టి మళ్ళీ లాగిన్ కొట్టి నడపాలి, ఇంకేం చేసేది లేదు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది ఏందనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. ఈ గ్రూప్లో ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోగానే ఇంకా ఆఫ్ చేస్తా ఫ్రెండ్స్, పడుకుంటా. అందుకే ఇప్పుడే వీడియో తీసేస్తున్నా. అందుకే అప్పుడు పడుకొని మళ్ళీ పొద్దున 4 గంటలకు స్టార్ట్ చేస్తా. అక్కడ నుంచి ఒకసారి ఎంత బిల్ అయిందో మొత్తం క్యాలిక్యులేటర్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఎంత అయిందో. ర్యాపిడోలో వచ్చేసి 948 రూపాయలు, ఓలాలో 212, 260 ఇచ్చినట్టే వాళ్ళు ఇచ్చారు కాబట్టి, ప్లస్ 940, 50 వేసుకోండి, 1210 ప్లస్ పొద్దున 700 రూపీస్ నిజాంపేట్ పికప్. ఇది టెలిగ్రామ్ బుకింగ్. ఇంకొకటి 800 మల్కాజ్గిరి లాగౌట్. ఇది అయిపోగానే ఇప్పుడు 1400 రూపాయలు ఎయిర్పోర్ట్. ఇది 1400 రూపాయలు ఎయిర్పోర్ట్. దీంట్లో గ్యాసు పెట్రోల్ ఎంత అయిపోయిందో చెప్తా. -200 పెట్రోల్ తీసేయాలి, మళ్ళీ మైనస్ ఇది ఒక 700, 1000 రూపాయలు, 700 రూపాయలు గ్యాస్ తీసేయాలి. అరే ప్లస్ చేసిన, మైనస్ చేయాలి, మర్చిపోయిన ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. -700 రూపాయలు. ఈరోజు అమౌంట్ 12 గంటల వరకు చేస్తే మిగిలిన అమౌంట్ ఇది 3200 రూపాయలు. దీంట్లో 200 తిండి తీస్తే 3000 రూపాయలు మిగిలినట్టు. ఇది ఈరోజు మనం చేసిన అమౌంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. చూసిరుగా ఫ్రెండ్స్, ఈరోజు 15 గంటలు కష్టపడితే 3000 మిలుగుతుండే. 15 గంటలు కష్టపడాలి. ఇంకా నేను వెళ్ళలే ఎయిర్పోర్ట్. 12 అవుతుంది, 12:30 అవుతుంది. ఆ టైంలో నేను డ్రాప్ చేస్తే 3000 రూపాయలు మిలుగుతాయి అంతా. అది టెలిగ్రామ్ బుకింగ్స్ కొట్టడం వల్ల అవుతుంది, లేకపోతే కాకపోతుండే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా 20 రూపీస్ కిలోమీటరే యాక్సెప్ట్ చేయండి బుకింగ్స్ అన్నీ. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.